నాయకత్వం, కేటీఆర్ గారి నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం. జై తెలంగాణ, కేసీఆర్ గారి నాయకత్వం, తెలంగాణ జాతి పిత కేసీఆర్ గారి నాయకత్వం, జగదీష్ రెడ్డి గారి నాయకత్వం, జగదీష్ రెడ్డి తెలంగాణ తెలంగాణ విజయాన్ని నిర్దేశించిన ఈ రోజుని అన్ని త్యాగాలని గుర్తు చేస్తూ ముందుకు సాగాల్సినటువంటి అవసరం ఉన్నది. టిఆర్ఎస్ పార్టీ పెట్టిన రోజు కానీ తెలంగాణ రాష్ట్రం ఎరుపు కరెంటును చూస్తే ఎట్నే ఉంటుంది 24 గంటలు అనుకోవడము, చెరువులను చూస్తే ఎట్నే నిండుంటాయి అనుకోవడము, రోడ్లకు ఇట్నే ఉంటాయి అనుకో అన్నా. అయ్యా నీ తాత వల్ల కూడా కాదని ఈ సందర్భంగా మీకు మనం చేస్తూ ఉన్నాను. తెలంగాణ సమాజం అంతా ఇవాళ కేసీఆర్ అంటూ ఉన్నారు. కేసీఆర్ నాయకత్వం మళ్ళీ కావాలి. తప్పో ఒప్పో జరిగింది, పొరపాటున వీడు ముఖ్యమంత్రి వచ్చిన తర్వాత అన్ని వర్గాలను నాశనం చేసిండని చెప్పి ప్రజలందరూ రోజు కేసీఆర్ గారు ఆమరణ దీక్ష ప్రారంభించిన రోజు ఇవాళ ఆ కార్యక్రమాన్ని దీక్షా దివస్గా రాష్ట్ర వ్యాప్తంగా జరుపుకోవాలని చెప్పి బీఆర్ఎస్ పార్టీ ఇచ్చిన ఆదేశం మేరకు పార్టీ రాష్ట్ర కార్యవర్గ అధ్యక్షుడు కేటీఆర్ గారు రాష్ట్ర కార్యవర్గ ఆలోచన మేరకు ఈ కార్యక్రమాన్ని సూర్యాపేట జిల్లా కేంద్రంలో అధ్యక్ష వహించి నడిపిస్తున్న బీఆర్ఎస్ పార్టీ సూర్యాపేట జిల్లా అధ్యక్షులు ఉద్యమాభివందనాలు. వాస్తవానికి కేసీఆర్ గారి దీక్షకు సంబంధించి ఇంకా ఫుల్ వీడియో ఉంటుంది, మరి మీరు ఒకసారి చూడాలి. డౌన్లోడ్ చేసింది ఎవరో ఇంకోటి కూడా ప్రయత్నం చేయండి. అది ఇప్పుడు వేసింది కాదు, ఇంకా ఉంటుంది. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత నుంచి 10 సంవత్సరాలు జరిగిన అభివృద్ధి, ఇదే సందర్భంలో భారతదేశంలో ఏం జరుగుతుంది, భారత ప్రజలు కేసీఆర్ని ఎట్లా చూస్తున్నారు అనే విషయాన్ని కూడా చెప్పి ఈ దేశానికి కేసీఆర్ అవసరం ఎట్లా ఉందో చెప్పడానికి బీఆర్ఎస్ పార్టీని ప్రారంభించగానే నేను తీసిన డాక్యుమెంటరీ ఉంటుంది. అది కూడా మనం వాస్తవానికి తెలంగాణ వాదులుగా ఎవరికి వాళ్ళు ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. జయశంకర్ సార్ ఆయన జీవిత కాలంలో ఎక్కడ కూడా తెలంగాణ వాదాన్ని విడవకుండా దాన్ని జేబులో పెట్టుకోను, ఇంకా అవసరమైన సందర్భంలో మనసులో మాత్రమే పెట్టుకోను, వీలైనంత మేరకు రాష్ట్రం అంతటా 5గురితోనో 10 మందితోనో కలిసి వచ్చిన వాళ్ళతో తెలంగాణ ఆకాంక్షలు తెలియజెప్తూ తెలంగాణ వాదాన్ని నిలబెడుతూ తన ప్రయత్నం తను చేస్తున్నాడు. ఓ లెక్చరర్గా, వైస్ ఛాన్సలర్గా ఎక్కడ ఉన్నా సరే ఆ భావజాలంతో తెలంగాణలో వివిధ ప్రజా సంఘాలు అనేక పద్ధతుల్లో తెలంగాణ జనసభ అని, తెలంగాణ మహాసభ అని రకరకాల పేర్లతో కూడా పనిచేస్తున్నారు. ఎక్కడికక్కడ విడిపోయి పనిచేస్తున్నారు. కానీ అప్పటికి ఉన్న పాలకవర్గం చంద్రబాబు నాయుడు అనే రాక్షసుడి చేతిలో ఉంది ఆంధ్రప్రదేశ్. అక్కడ కేంద్రంలో తిరుగులేని పెత్తనం ఉంది ఆయనకి, ఇక్కడ రాష్ట్రంలో కూడా తిరుగులేని మెజారిటీ ఉన్నాడు. అటువంటి టైంలో ఎవరు జై తెలంగాణ అన్నా
అందులోనే పేరు పెట్టి ఇంకొక పేరు పెట్టి అణిచివేసే ప్రయత్నం, కేసులు పెట్టి జైలు వేసే ప్రయత్నం, చివరికి గద్దర్ గారి మీద కాల్పులు జరిగింది కూడా అదే సందర్భంలో. ఈ సందర్భంగా నేను గుర్తు చేయాల్సిన అవసరం. తెలంగాణ పేరు చెప్పి ఎవరైనా సరైన పద్ధతిలో నాయకత్వం నుంచి ముందుకు తీసుకుపోతే ప్రజలు కదిలే పరిస్థితి ఉంది. ఒకవైపు చంద్రబాబు నాయుడు పక్కా ప్రపంచ బ్యాంక్ ఏజెంట్గా ఈ రాష్ట్రాన్ని ప్రపంచ బ్యాంక్ అప్పచెప్పే దుర్మార్గమైన పని ఉన్నాడు, కేంద్రానికంటే మించి. చంద్రబాబు నాయుడు నాయకత్వంలోని తెలుగుదేశం పార్టీలోనే ఉన్నారు. వారి ప్రభుత్వంలో డిప్యూటీ స్పీకర్గా పనిచేస్తున్నారు. కానీ వారు నాకు చెప్పిన దాన్ని బట్టి, ఆ తర్వాత మేము కలిసిన తర్వాత తెలంగాణ కొరకు తన హృదయం ఎట్లా తప్పించేది, మంత్రివర్గంలో ఉన్నప్పుడు అనేక సందర్భాల్లో బడ్జెట్ కేటాయింపులో తెలంగాణకు జరుగుతున్న అన్యాయాన్ని ఆపలేకపోయినప్పుడు ఇంటికి వెళ్ళి ఎట్లా బాధపడేది. తను మంచి వ్యవసాయ ప్రేమికుడు కాబట్టి బావి దగ్గరికి పోయినప్పుడు, బావిగడ్డ మీద చెట్టు కింద పడుకున్నప్పుడు ఇట్లా ఆలోచన చేసేది, ఎందుకు మనకి బాధ, ఎందుకు నీళ్లు లేవు, ఎందుకు చెరువులు నాశనమైనాయి, తెలంగాణకే ఎందుకు కరువు, కృష్ణా గోదావరిలో ఉన్న తర్వాత కూడా ఎందుకు తెలంగాణ ఇంత ఇబ్బంది పడుతుంది, ఏళ్ళ తరబడి ఎందుకు కరువుకు గురవుతుంది, లేదా మనకు మార్గం అని చెప్పి ఆలోచన చేసిన రోజులను, కొన్ని సందర్భాల్లో తెలంగాణకు నిధుల కేటాయింపుకు సంబంధించి ప్రత్యేకించి నీళ్ల విషయంలో ఎందుకు ఒక కాళేశ్వరం కసితో కట్టిండు కేసీఆర్ అంటే దాని వెనుకాల చాలా పెద్ద చరిత్ర ఉంది. వాస్తవానికి మనం ఆంధ్రప్రదేశ్లో దుర్మార్గంగా కలిపినాడికి 1956లో తెలంగాణలో చెరువులు, కుంటలు, వాగుల కింద సాగు భూమి 20 లక్షల ఎకరాలు. అప్పటికి ఆంధ్రప్రదేశ్లో అంత లేదు, ప్రపంచంలో భారతదేశంలో ఇక్కడ కూడా లేదు. మనకు మేజర్ ఇరిగేషనే అది ఆనాడు. కానీ సమైక్య ఆంధ్రప్రదేశ్లో కల్పేసిన ప్రాపానికి వాళ్ళకు చెరువులు లేవు, చెరువులకు అవకాశం లేదు కాబట్టి దాన్ని మైనర్ ఇరిగేషన్ అని చెప్పి, మైనర్ అంటే చిన్నది, తక్కువది అని, కాలువలు ప్రాజెక్టులే మేజర్ ఇరిగేషన్ అని చెప్పి ఆ పేరు మీద ఏ బడ్జెట్ వచ్చినా మేజర్ ఇరిగేషన్ అంటే చాలా పెద్దది కాబట్టి దానికి ఎక్కువ బడ్జెట్ ఇవ్వాలి, మైనర్ అంటే చిన్నది గిత్తంతదే కదా పని మాలింది అని చెప్పి దానికి తక్కువ బడ్జెట్ ఇవ్వాలి అని చెప్పి కేటాయిస్తున్న సందర్భంలో తను మాధవరెడ్డి గారిని కూడా కలుపుకొని పోయి చంద్రబాబు పైన యుద్ధం చేసి అసలు తెలంగాణలో మేజర్ ఇరిగేషనే చెరువులు, కుంటలు. మరి మీరు మేజర్ ఇరిగేషన్ అనే పేరు మీదనేమో ఆంధ్రాకి తీసుకుపోయే డబ్బులన్నీ కాలువలకు, ప్రాజెక్టులకు, మరి మైనర్ పేరు మీద మా చెరువులకు ఇవ్వకపోతే చెరువులు ఎట్లా బతుకుతాయని చెప్పి ఆనాడే కొట్లాడి 600 కోట్ల రూపాయలు మళ్ళీ తెలంగాణకు కేటాయించుకునే ప్రయత్నం చేసేటప్పుడు జరిగిన పోరాటం గురించి, అధికారులు ఆడిన డ్రామాల గురించి ప్రతి విషయాన్ని కూడా నాకు చెప్తుండేవారు. ఇక మనం ఎన్నిసార్లు కొట్లాడినా ఉపయోగం లేదు, తెలంగాణ రాష్ట్రం వస్తే తప్ప ఇక మనం ఇంట్లో ఉండి కొట్లాడలేము. ఒక పార్టీలో ఉన్నప్పుడు ఆ పార్టీ నిర్ణయాన్ని అమలు చేయాల్సి ఉంటుంది. మనం ఆ పార్టీ జెండా కప్పుకున్నప్పుడు పార్టీ నిర్ణయంతోనే మనం పోవాల్సి వస్తుంది.
కానీ ఈ పార్టీలో ఇట్లనే ఉండి ఎంతకాలం ఉన్నా తెలంగాణ ప్రజలకు న్యాయం చేయలేము, సిద్దిపేట ప్రజలకు కూడా నీళ్ళు ఇవ్వలేను నేను, తెలంగాణ ప్రజలు మొత్తం కూడా వ్యవసాయం నాశనం పోతుంది రోజు రోజుకు అని చెప్పి తను చేసిన ఆలోచనలు. నేను పార్టీ పెట్టిన తర్వాత నన్ను నిర్మల్కి ఇన్ఛార్జ్గా పంపించారు కొద్ది రోజులు. నేను నిర్మల్కి ఇన్ఛార్జ్ పోయేటప్పుడు మధ్యాహ్నం రేపు లంచ్ చేసేకపోదు నువ్వు రమ్మని చెప్పాను. జగదీష్ అక్కడ సత్యనారాయణ గౌడ్ అని ఒక ఆయన ఉంటారు, ఎక్స్ ఎంపీపీలో ఏదో ఉండేనా, ఇప్పుడు ఉండడా లేడా తెలుసుకొని పోయి కలువ ఆయన్ని, వీలైతే పార్టీకి రమ్మని చెప్పి ఆహ్వానించు. ఎందుకు అంటే నేను 1996లోనే ఎందుకంటే నిర్మల్ ఉప ఎన్నికుంటే నేను పోయిన ఇన్ఛార్జ్గా ఏదో ఒక వార్డులో కార్యక్రమం ఉండే, సడన్గా వార్డులో ఎవరు చనిపోయారని చెప్పి వాయిదా వేసాను. మరి ఏం చేద్దాం ఈ టైంలో వాడాలి కదా అని చెప్పి పక్కనే ఉంటుంది కదా పోచంపాడు శ్రీకాంత్ సాగర్ కట్ట మీద తిరుగుతున్నాం. సాయంకాలం అవుతుంది, ఒక 2-5 లైట్లు పడ్డాయి. ఆ పిల్లగాడు నన్ను చూసి, అన్న అబ్బాయి ఎంత పెద్దగా ఉంది ఇది, మాకు దగ్గర ఉంటుంది కానీ మేము ఎప్పుడు రాలేదు, ఎంత బాగుంది అన్నాడు. సో నేను ఒక మాట చెప్పిన, సత్యనారాయణ గిదేముంది, ఇక నాగార్జున సాగర్కు ఒక శ్రీశైలం మన ధవళేశ్వరంకు పోయి చూడు ఎట్లుంటాయో, అవేమో వైష్ణవాలయాలాగా వెళ్ళిపోతుంటాయి, ఇదేమో శివాలయాలుగా పడవబడి ఉంది, కట్టెకాల్సి రూపాయి పెట్టలేదు దీనికి అని నేను చెప్తే పిల్లలకి ముందు అర్థం కాలే. తెలంగాణ ప్రాజెక్టులు అంటే గిట్ల ఉంటాయి, చీకట్లలో ఉంటాయి, ఆంధ్ర ప్రాజెక్టులు అద్భుతంగా వెలిగిపోతుంటాయి, పట్టపగలాగానే ఉంటాయి అనే మాట నేను చెప్పిన. మరి మన ఎప్పుడు కావాలన్నా మనకి కావాలన్నా అన్నాడు ఆయన. అయితే తమ్మి తెలంగాణ రాష్ట్రం అయితే అన్న నేను, ఆ పిల్లగాడికి అర్థం కాలేదు తెలంగాణ రాష్ట్రం ఎట్లయితుంది అని. అయితే అంటే మా అన్న అన్నాడు, అయితే సత్యం ఎందుకు కాదు, కొట్లాడితే అదే అవుతుంది, మరి ఎవరు కొట్లాడతారు అన్నాడు. ఏమో చెప్పలేం, టైం కలిసి వస్తే నేనే కొట్లాడతానేమో అనే మాట 96లోనే చెప్పినా నేను సత్యానికి. కాబట్టి నువ్వు పోయి కలువు ఆ పిల్లవాడిని కలిసి నా మాట గుర్తు చేయి, సార్ నేను చెప్పినట్టు కదా 96లోనే అని చెప్పు, రమన్ పార్టీకి ఇన్ఛార్జ్ చేద్దామని చెప్పి. నేను ఎందుకు చెప్తున్నా ఇదంతా అంటే, ఆ తర్వాత చంద్రబాబు అండ్ గ్యాంగ్ కేసీఆర్ పైన చేసిన దుష్ప్రచారం, ఏదో పదవి లేకపోతే పోయిండు ఇది అది అని చెప్పి, అదేది కాదు, తెలంగాణ కావాలనేది సెంటిమెంట్ కాదు, తెలంగాణ వాస్తవం, తెలంగాణ అన్యాయానికి దోపిడీకి గురవుతున్న ప్రాంతం అని చెప్పడానికి నేను ఈ మాటలు చెప్తాను. చంద్రబాబు నాయుడు గారి రాజ్యం విద్యుత్ శక్తి ఛార్జీల పెంపుదల అక్కడే మొదలైంది. అప్పటికే తెలంగాణలో రైతులు వాళ్ళ సొంత పెట్టుబడితోని, సొంత డబ్బులతోని భూములమ్మి, బండ్లమ్మి, ఎడ్లమ్మి, పుస్తకమ్మి బావులు తీసుకోవడం అయిపోయి బోర్లు వేసిన మొదలుపెట్టి, బోరు మోటార్ కూడా సొంత పైసలు కొనుక్కొచ్చుకొని, ఆఖరికి కనెక్షన్ కూడా డబ్బులు కట్టి, బిల్లు కట్టి నీళ్ళు పాతాల్లోకి తేవాల్సి వస్తుంది. ఈ టైంలో మూల్యన్నక మీద తాడికాయ పడ్డట్టు కరెంటు బిల్లులు పెంచే ప్రతిపాదన ఏదైతే తెచ్చిరో చంద్రబాబు నాయుడు గారు మీరు, నేను ఒప్పుకోను, శాసనసభ్యుడిగా డిప్యూటీ స్పీకర్గా నేను ఇది ఒప్పుకోను అని చెప్పి నేను వ్యతిరేకించిన. ఆంధ్రాలో ఏమో కాలడ్డం పెడితే నీళ్లు వాడతాయి కాలువలకి, కావాలంటే అక్కడ పెంచుకో, నీటి తీరువా 200 కాకపోతే 400 చేసుకో, కానీ ఒక్కొక్క బోర్ మోటార్కు 40-50 వేలు ఖర్చు పెట్టిన నా రైతాంగం మీద మళ్ళీ విద్యుత్ శక్తుల భారం మోపుతానంటే ఎట్లా
అని చెప్పి నేను లెటర్ రాసిన. ఆయన దాని మీద వినలేరు. దానికి వ్యతిరేకంగా ప్రజలు పెద్ద ఎత్తున వచ్చారు. చంద్రబాబు నాయుడు కాల్పులు జరిపితే ముగ్గురు చచ్చిపోయారు. ఆ రోజే నిర్ణయం తీసుకున్న సీరియస్గా, నేను ఎట్టి పరిస్థితుల్లో ఈ దుర్మార్గుడితో ఉండొద్దు అని చెప్పి ఆ నుంచే బహిరంగ అవుతాను రాసి నేను నీ దగ్గర ఉన్నట్లేదు అని చెప్పి బయటకు వచ్చిన. ఎటువంటి పరిస్థితులు అవి? చంద్రబాబు నాయుడు ఆకాశం ఎత్తులు ఉన్నాడు, కేంద్రం కూడా తన చేతిలో ఉంది మొత్తం ఇప్పుడున్నట్లే సేమ్. ఇవాళ అదే పరిస్థితి రిపీట్ అవుతుంది. చాలా పోలికలు ఉన్నాయి ఇప్పుడు ఆనాటి పరిస్థితులకు ఈనాటి పరిస్థితులకు. మనం ఈ దీక్షా దివస్ చేసుకోవడానికి సరైన సందర్భం. వాస్తవానికి వీరు కూడా ఎమ్మెల్యేగా డిప్యూటీ స్పీకర్గా ఉన్నారు. ఒక బహిరంగ ఉత్తరం వారు పెట్టడం, తెలంగాణ వాదులందరూ కూడా వారి దగ్గర చేరటం, దాదాపు 8 నెలల పైన చర్చలు చేసి ఎట్లా నడపాలి ఉద్యమాన్ని, దాని మీదగా ఉద్యమం అంటే ఇట్లా ఉండాలి అట్లా ఉండాలి అన్ని చర్చలు జరిగి నేను కూడా చర్చలకు పోయినాను. ఇక్కడి నుంచి కొంతమంది అడ్వకేట్స్ మిత్రులను కలిసిపోయాను. పోయినప్పుడు నేను కూడా భాగస్వామి అయినాను దాంట్లో. కేసీఆర్ గారు ఒకటే మాట చెప్పింది అన్ని చర్చలు జరిగిన తర్వాత, ఉద్యమం అనగానే ఏదో రోడ్డు మీద పోవడం, బస్సులో 4 రాళ్ళు వేయటం, గొడవ చేయడం, బంద్ చేయడం అని కాదు. ఆ పద్ధతిలో పోతే శత్రువుకి ఈజీగా దొరికిపోతాం. అట్లా కాకుండా భారత రాజ్యాంగంలో మహానుభావుడు అంబేద్కర్ గారు ఆ రోజే రాసిపెట్టిపోయిండు. ప్రత్యేకించి చివరి రోజుల్లో ఆర్టికల్ 3 ఇచ్చిండు. చిన్న రాష్ట్రం కొత్త రాష్ట్రాల ఏర్పాటుకు మార్గమం సుగమం చేసిండు. అందులో ఒక నిబంధన ఆ అసెంబ్లీ ఒప్పుకోవాలి అని చెప్పి ఉన్న సందర్భంలో మరి అసెంబ్లీలో మెజారిటీ ఒకవైపు ఒక ప్రాంతం నుంచి ఉంటే ఎప్పటికి ఒప్పుకోరు, ఇటువైపు తక్కువ ఎమ్మెల్యేలు ఉన్న ప్రాంతం వాళ్ళని ఎట్లా సాధ్యమైంది అని చర్చ చేసి అంబేద్కర్ గారి స్వయంగా అసెంబ్లీ తీర్మానం చేయకపోయినా, అసెంబ్లీ వ్యతిరేకించినా పార్లమెంట్ తీర్మానం చేయొచ్చు అని చెప్పి రాసి మనకు అవకాశం ఇచ్చిండు. దాన్ని ఆధారం చేసుకొని తెలంగాణ తెచ్చుకోవాలి. మనం ఒక రాష్ట్ర ఏర్పాటు అనేది పార్లమెంట్ నుంచి వెలువడవలసిన ప్రక్రియ. పార్లమెంట్లో నుంచి వెళ్ళి రావాలంటే తప్పకుండా నువ్వు పార్లమెంట్లోకి పోవాలి. దాని కొరకు కొట్లాడడం కొరకు శాసనసభలో పార్లమెంట్లో మనం చేరడం ద్వారా, దాంట్లోకి వెళ్ళడం ద్వారానే అక్కడ కొట్లాడాలి, ప్రజలకు చెప్పాలి. ఆ పద్ధతిలో ఉండాలి మన ఎత్తుగడ. ఇది మనకు అద్భుతమైన ఆయుధం. ఎన్నికలు అయితే తప్ప ఇంకోటి కాదు. 60 ఏళ్ళ నుంచి వెళ్ళి నష్టపోయినాం, గోసపడ్డాం, అనేక ఉద్యమాలతోనే కాల్పులతోనే చచ్చిపోయినాం. నీళ్లు బారాల్సిన నేలల్లో నెత్తులు బారుతుంది. ఆ ఆందోళన ఇచ్చిన జెండాలతోనే ఈ జెండా అయితే ఆ జెండా, ఆ జెండా కాకపోతే ఈ జెండా, ఆ జెండా కర్రలతో కొట్టుకొని చచ్చిపోతున్నాం తప్ప మన పొలాలకు నీళ్ళు ఎందుకు రాలేదు మనం ఆలోచించలేకపోతున్నాం. అందుకే అందరిని ప్రజలను ఐక్యం చేసి ఆ జెండాలు వద్దు, నీళ్ళు ఇచ్చే జెండా కావాలని చెప్పి ఆ పద్ధతిలో పోదాం, ఎన్నికలతోనే పోదాం. ఉద్యమాల పేరు మీద తెలంగాణ బిడ్డ ఒక్క విద్యార్థి ఒక క్లాస్ కూడా నష్టపోవద్దు, ఒక తరగతి ఒక పీరియడ్ నష్టపోవద్దు. తెలంగాణ బిడ్డల రక్తం ఒక చుక్క కూడా కారొద్దు. ఆ పద్ధతిలో తెలంగాణ తెచ్చుకుందామని చెప్పి అందరినీ ఒప్పించి 2001 ఏప్రిల్ 27 నాడు నా స్వప్నం నా ధ్యేయం తెలంగాణ రాష్ట్రమే అని చెప్పి ప్రకటించి ప్రారంభించిన పార్టీ టీఆర్ఎస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీ చెప్పడం ఇక్కడ నాయకులు తెలియకుండానే చంద్రబాబు నాయుడు 2 సార్లు గెలిచిండు, 3వసారి కూడా గెలుస్తున్న అంత విశ్వాసంతో పోతున్నాడు. పోవడమే కాదు, కాంగ్రెస్ నుంచి 22 మంది ఎమ్మెల్యేలు మాట్లాడుతున్నాడు. ఇక ఎన్నికలు వస్తే అందులో నెంబర్ 1 మన జానారెడ్డి గారే. ఆయన హెలికాప్టర్లు తీసుకొని వచ్చాడు అభివృద్ధి పేరు మీద. ఇందులో చాలా అంటే ఎన్ని కుట్రలు ఉంటాయని కానీ అటువంటి సందర్భంలో సోనియా గాంధీ గారు చెప్పడం ఒక ఐఏఎస్ ఆఫీసర్తో పొలిటికల్ లీడర్తో పంపిస్తే లీక్ అయిందని చెప్పి పంపడం, కేసీఆర్ గారు కూడా సరైన సమాచారం ఇచ్చి మాకు తెలంగాణ రాష్ట్రమే నాకు ఏకైక ఎజెండా, తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కొరకు ఒప్పుకుంటానంటే మాత్రమే నేను వస్తా అని చెప్పి ఆ రోజు మన వరకు పొత్తుకు పోవడం,
కామన్ మినిమం ప్రోగ్రాంలో పెట్టేయటం, కేంద్రంలో కూడా వాళ్ళ కోరిక మేరకు చేరటం, ఇవన్నీ కూడా జరిగినాయి చూసాం మరి. ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీ కొంత బలహీనం అవ్వడం, రాజశేఖర రెడ్డి బ్లాక్మెయిల్ చేసి తెలంగాణను ఇవ్వకుండా చేయటం, ఆ ఎన్నికల్లో చిరంజీవిని పావుగా వాడి చంద్రబాబు నాయుడు మళ్ళీ రాజశేఖర రెడ్డి మళ్ళీ అధికారంలో రావడం, దాంతో ఆయన అహంకారం తలకెక్కి ఎక్కడుంది తెలంగాణ అని చెప్పి తెలంగాణ అవమానం చేయడం, టీఆర్ఎస్ నుంచి కొంతమందిని చీల్చుకొని ఇంకొక వైపు హింసను లేపి, ఏదేమైనా కేసీఆర్తో నిలబడుతున్నకున్న 100 మందిని మాట్లాడటంలో పీడీలు పెట్టి జైల్లో వేసి తెలంగాణ ఉద్యమాన్ని లేకుండా తొక్కేస్తారన్న ఒక ప్రణాళిక చేసిండు రాజశేఖర రెడ్డి. సరే, సావాలని మనం కోరుకోం, కానీ ఎందుకో ప్రకృతి అట్లా ప్రకోపించింది, అది జరిగిపోయింది. మళ్ళీ ఆ ప్లేస్లోకి చంద్రబాబు నాయుడు వచ్చి ముఖ్యమంత్రి లేకపోయినా ఇప్పుడు ఎట్లయితే తెలంగాణను నడుపుతున్నాడో చంద్రబాబు నాయుడు, అట్లాగే మళ్ళీ ఆ రోజు కూడా పేరుకు అక్కడ కిరణ్ కుమార్ ఉన్నా, పేరుకు రోషయ్య ఉన్నా, చంద్రబాబు నాయుడు నడిపిన మొత్తం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని, కాంగ్రెస్ పార్టీని కూడా. రెండు తన చేతిలోనే ఉన్నాయి కాబట్టి ఇంకా పెద్ద కుట్రలకు పాల్పడి ఉద్యమాన్ని లేకుండా చేయాలి, కాంగ్రెస్ ఉన్న ఏం లేదు, నేనున్న ఏం లేదు, కానీ తెలంగాణ అంశం లేకుండా చేయాలని చెప్పి కుట్ర పని బీఆర్ఎస్ని చీల్చే కుట్ర చేశారు. ఆ సమయంలో కేసీఆర్ గారు తీవ్రమైన నిర్ణయం తీసుకొని ఎట్లయితే కాదో, ఇప్పుడే కొంచెం బలహీనంగా ఉంది కేంద్రం, ఇప్పుడైతే నేను మెడలు ఉంచవచ్చు అని చెప్పి తీవ్రమైన నిర్ణయం తీసుకొని ఆ రోజు ఏదైతే నా స్వప్నం, నా ధ్యేయం తెలంగాణ రాష్ట్రాన్ని ప్రకటించిండో, ఒక్క నెత్తుడి చుక్క గారకుండా, ఒక్క విద్యార్థి తరగతి కూడా వేస్ట్ కాకుండా రాష్ట్రం సాధించాలి అని చెప్పి అనుకున్నాడో, ఆ మార్గమే సరైందని నమ్మిండో, చివరికి ఇవన్నీ చూసిన తర్వాత ఈ ద్రోహాలు, మోసాలు, కుట్రలు అన్నీ చూసిన పైకి రండి, న్యాయవాది మిత్రులు పైకి రండి, అన్ని చూసిన తర్వాత నేను నినాదం ఇచ్చిన రోజు అహింసతోనే పోవాలని, దాంతోపాటు ఉద్యమంలో వెనుదిరిగితే నేను రాళ్ళతో కొట్టి చంపండి అని చెప్పి నేను నినాదం ఇచ్చిన, అవసరమైతే నా ప్రాణాన్ని పనుగా పెట్టి తెలంగాణ తెస్తే తప్ప ఒక్కటి కూడా ఎవరిని నష్టపోలేను అని చెప్పి తీవ్రమైన నిర్ణయం తీసుకున్నారు. పోతే ఇక తెలంగాణను లేకుండా చెయ్యొచ్చు అని చెప్పి వాళ్ళు విర్రవీగుతారు, రెచ్చిపోతారు. ఎందుకంటే 2000 సంవత్సరం నాటికే తెలంగాణ పదాన్ని అసెంబ్లీలో నిషేధించే స్థితికి వచ్చింది. మన వినయ్ భాస్కర్ వాళ్ళ అన్న ప్రణయ్ భాస్కర్ ఎమ్మెల్యేగా, అదే పార్టీ ఎమ్మెల్యేగా, తెలుగుదేశం ఎమ్మెల్యేగా అసెంబ్లీలో మాట్లాడుతూ మా తెలంగాణ ప్రాంతానికి నిధులు కావాలి అనేది అడిగినందుకు అప్పటి స్పీకర్ యనమల రామకృష్ణుడు, ఏ తెలంగాణ అండి, తెలంగాణ పదం మాట్లాడవద్దు, ఇంకొకసారి ఇక్కడ తెలంగాణ పదమే మాట్లాడవద్దు అంటే తెలంగాణ పదాన్ని కూడా నిషేధించే స్థితికి వెళ్ళిపోయింది వాళ్ళ అహంకారం అన్నట్టు, చంద్రబాబు నాయుడు అండ్ గ్యాంగ్ అహంకారం. గా స్థితిలో కేసీఆర్ తెలంగాణ పెట్టడం, జై తెలంగాణ అని చెప్పి అందరితో అనిపించడం, వాళ్ళు చెప్పిండు ఉద్యమ సందర్భంలో. ఇవాళ తెలంగాణ అనడానికి ఏదైతే భయపడుతున్నారని మీరు చెప్తున్నారో, ఇదే తెలంగాణ, జై తెలంగాణ అని మీరు నినాదాలు రాసుకొని మీరు గవర్నమెంట్ కార్లలో తిరుగుకుంటూ జై తెలంగాణ అంటారు. మీరు చూడండి, శాసనసభ సచివాలయానికి తెలంగాణ పేరు వస్తే చూడండి, శాసనసభకి పేరు వస్తే చూడండి అని చెప్పారు. ఇవన్నీ వింటున్నప్పుడు కెప్టెన్ గారు, కళ్యాణ్ యాగిరెడ్డి గారు, కెప్టెన్ గారు ఇద్దరు వచ్చారు ఒకరోజు. మేము కూడా తెలంగాణ వాదులం సార్, మీతో కలిసి పనిచేస్తాం. మనం పార్టీ పెట్టిన కొద్ది రోజులకి, 10-15 రోజులకి వచ్చినప్పుడు ఎట్లా వస్తుంది సార్ తెలంగాణ అని అడిగాడు కెప్టెన్ గారు. ఒక 2 గంటలు చెప్పిండు కేసీఆర్ గారు మొత్తం
ఉద్యమం ఏంది, ఎట్లా నడపాలి, మనం ఎట్లా పోతాం అని. కెప్టెన్ గారు మీరు కూడా కారుకు ఎర్రలైట్ వేసుకొని జై తెలంగాణ అనుకుంటూ పోతారు, ఆ పరిస్థితి తెస్తా చూడండి అని చెప్పాడు. ఎమ్మెల్యేలు అవుతారు, మంత్రులు అవుతారు ఉద్యమ సందర్భంలో. ఆయన అంతా అయిన చివరికి సరే ఇది ఇంటుంటే మంచిగా సినిమా స్టోరీ లాగా అనిపించింది నాకు, నిజమైంది అంటారా అన్నాడు. అవుతుంది, మీరే ఈ సినిమా నిర్మాత అవుతారు చూడండి అని చెప్పాడు కేసీఆర్ గారు. అట్లా అనేక అపనమ్మకాలతో వచ్చిన తెలంగాణ కాబట్టి వీళ్ళందరినీ ఐక్యం చేసి కొట్లాడుతూ ఈ రెండు పార్టీల కుట్రలు, ప్రత్యేకించి చంద్రబాబు నాయుడు రాజశేఖర రెడ్డితో కూడా మిలాఖతే చేసిన కుట్రలు, ఆ తర్వాత ఆయన పోయిన తర్వాత పార్టీని, ప్రభుత్వాన్ని మొత్తం తన చేతిలో తీసుకొని చేసిన కుట్రలు, ఇవన్నీ జరిగి మధ్యలో సోనియా గాంధీ ఇస్తానంటే పోయి ఢిల్లీలో కూర్చున్నప్పుడు ఒకరోజు సాయంత్రం వార్ రూమ్ అంటారు, కాంగ్రెస్ పార్టీ సీరియస్ డిసిషన్స్, పెద్ద డిసిషన్స్ తీసుకోవడానికి ముందు చేసే మీటింగ్ హాల్ను వార్ రూమ్ అంటారు. వాళ్ళు వార్ రూమ్లో మీటింగ్ జరుగుతుంది, అలా తెలంగాణ అంశం పైన అయిపోతుంది అని చెప్పి వార్తలు వచ్చి సాయంత్రం 7 గంటలకు 8 గంటలకు 8 కూడా అది ఇంకా ఆలస్యం అయిపోయింది, 10-10:30 అయినట్టుంది. పార్లమెంట్ గోవర్ధన్ రెడ్డి గారు బయటకు వచ్చి, శేఖర్ కంగ్రాచులేషన్స్, అయిపోయింది, నీ కోరిక తీరింది, వార్ రూమ్లో నిర్ణయం జరిగింది, రేపు పొద్దున మేడం నుంచి కాల్ వస్తుంది, ప్రకటన జరుగుతుంది అని చెప్పింది. ఈసారి పొద్దునే 6 కాకముందే లేచి తయారై కూర్చున్నారు. ఇక ఏ ఫోన్ వచ్చినా అదే ఫోన్ అనుకుంటున్నాడు, అంత ఆతృప్తితో ఎదురు చూస్తున్నాడు. నాకు చిన్న పిల్లలు గుర్తొస్తుండే, తల్లిపార కొరికి ఎదురు చూసే పిల్లలు కావచ్చు, తల్లి ఏదైనా కొనిస్తా అంటే ఎప్పుడు వస్తాడో మా నాన్న ఊరి నుంచి ఎప్పుడు వేస్తాడో ఎదురు చూస్తున్న పిల్లలు కావచ్చు. ఆ పద్ధతుల్లో 11:30 పైకి రండి రాజు గారు, ఆర్ఎల్ గారు, చూస్తూ ఉన్నాం. చివరికి 12 గంటలకు పాపం ఇదే గోవర్ధన్ రెడ్డి గారు ఫోన్ చేశారు, సారీ శేఖర్, జరిగిపోయింది మోసం, రాత్రి 12ంటికి రంగంలో దిగారు సమైక్యాంధ్రులు మొత్తం చంద్రబాబు నాయుడుతో సహా. కాంగ్రెస్లో ఒకడు ఉన్నాడు దొంగ, సోనియా గాంధీ దగ్గర, వానికి 200 కోట్లు ఆఫర్ చేసిండ్రు, వాడికి డిసిషన్ మార్చేసిండ్రు, అయిపోయింది, ఇక కోల్డ్ స్టోరేజ్లో పడేసిండ్రు, ఇక నువ్వు పో, కాంగ్రెస్ను తరిమేసి తెలంగాణ తెచ్చుకో కేసీఆర్, వేరే మార్గం లేదు అని చెప్పిండు గోవర్ధన్ రెడ్డి. ఇంత మించి మార్గం లేదు. ఇక ఒక్కసారి నాకు ఈ కాంగ్రెస్ పరిస్థితి తెలుసు కదా, నాకు వార్ రూమ్లో నుంచి జరిగిన నిర్ణయం కోల్డ్ స్టోరేజ్లో పడేసిందంటే ఇక రాదు అది బయటికి, వీళ్ళని తన్ని బుద్ధి చెప్తే తప్ప సాధించుకోలేవు, వీళ్ళని నమ్మకుగా ఇక నీ పోరాటంలో నువ్వు అని చెప్పి. అక్కడి నుంచి వచ్చిన తర్వాతనే కరీంనగర్ మేధో మదనం చేసుకున్నాం, ఆ నుంచి ఇక్కడ చూడడానికి సరిపోవచ్చు. దీనికంటే ముందు ఎప్పుడైతే మొదటిసారి చర్చలు చేసి మోసం చేసి పంపించిండ్రో, ఇక్కడికి వచ్చిన తర్వాత రాజశేఖర రెడ్డి కుట్రలు చేసి పార్టీ లేకుండా చేయాలి, ఉద్యమాన్ని అణచివేయాలని ప్రయత్నం చేస్తున్నాడు. ఆ సందర్భంలో కేసీఆర్ ఏదైతే ఈ నిర్ణయం తీసుకున్నారో ఆ మన దీక్ష, అందరం భయపడ్డాం, వందలాది మంది వేలాది మంది కూడా భయపడడం, నాకు చెప్పడం, వద్దన్న ఎట్టి పరిస్థితులు కూడా కూర్చొని ఒకసారి నువ్వు అని చెప్పి, మిగతా మిత్రులు కూడా, పార్టీలో ఉండే సీనియర్లు కూడా, నువ్వు ఒప్పుకుంటున్నావా ఈ నిర్ణయాన్ని, ఎట్లా ఒప్పుకుంటావు నువ్వు, ఆపాలి కదా మనం సార్ను అని చెప్పి. నిజమే, నేను కూడా ఒప్పుకోవట్లేను అని చెప్పిన, నేను కూడా ఒప్పుకోవటం లేదు, లోపల ఉన్నప్పుడు కూడా చెప్పిన, ఇంకొన్ని విషయాలు మాట్లాడిన, ఇప్పుడే చెప్పలేను. తర్వాత నేను తప్పకుండా సారు జీవిత చరిత్రలో నా ఆత్మకథను రాస్తూ మాత్రమే రాస్తా ఆ విషయాలు.
చివరికి సార్ నన్ను ఎట్లా ఒప్పించిండు. చివరిగా ఒప్పుకున్న మనిషి నేనే. కుటుంబ సభ్యులు కూడా ఒప్పుకున్న తర్వాత కూడా నాకు భయం ఉండేది. మీ సాగు కొరకు ఎదురు చూసుకోండి, వీళ్ళు ఒలలో పడింది అని చెప్పి సంతోషపడతారు. మనం కూర్చోగానే మరి మీ శరీరం ఇంత బలహీనంగా ఉండే శరీరం ఎన్ని రోజులు తట్టుకుంటుంది, ఏం జరుగుతుందో. నాకున్న భయం ఒకటి ఉండే. ఇప్పటి వరకు ప్రపంచంలో అనేక వందల వేల జాతులు వచ్చిపోయాయి. మనుషులు సమూహాలుగా జాతులుగా బతుకుదురు అడవులలో. ఎప్పుడు ఒక జాతి ఇంకో జాతి మీద దాడి చేస్తుండేది, స్మాష్ చేస్తుండేది. ఏ జాతికి అయితే సరైన నాయకత్వం దొరుకుతుందో వాళ్ళు నిలబడేది. ఇవాళ అమెరికా, అక్కడ స్థానికులు లేరు, స్థానికులందరినీ చంపేసేసి అమెరికా ఏర్పడేది. అమెరికా అనే ఆ దేశానికి సంబంధించిన భూమిపుత్రులు ఎవరు కూడా లేరు. అందరిని చంపే వీళ్ళు కొత్త రాజ్యం చేసుకున్నారు. అట్లా చాలా ఉంటాయి. తెలంగాణకి ఇంత ఆకాంక్ష ఉన్నా, తెలంగాణకి ఎటువంటి తిరుగుబాటు సిద్ధపడే లక్షణం ఉన్నా రావట్లేదు అంటే నాయకత్వం లేకపోవడం. ఒక పివి గారు ఉన్న ఆయన పార్టీ ద్వారా నాయకుడు అయిన తప్ప సొంతంగా తన శక్తితో నిలబడి కాదు. ఆ తర్వాత అంతో ఎంతో కొంచెం ఎదిగిన నాయకుడు చెన్నారెడ్డి ఉండే. కానీ 2001లో తెలంగాణ ప్రజల అదృష్టం కొద్ది దొరికిన నాయకుడు కేసీఆర్. కేసీఆర్ లేకపోతే ఇది మన తెలంగాణ పదాన్ని మర్చిపోవాల్సిన దుస్థితి వస్తుంది అని చెప్పి నాకు భయం ఉంది. అందుకే కేసీఆర్ను నిలబెట్టుకోవాలి. అమ్మ పైకి రండి మీరు. వారు మొదటి నుంచి తెలంగాణకు సపోర్ట్ చేస్తారు. శాస్త్రి గారు ఇద్దరు కూడా భార్య భర్తలు. మనం ఏ మీటింగ్లో వస్తుంది వారు మనకు ఆశీర్వదిస్తున్నప్పుడు. సో ఇటువంటి టైంలో కేసీఆర్ లేని ఉద్యమాన్ని ఎట్లా ఊహించాలి, ఏం జరుగుతుంది ఆ తర్వాత అన్న భయం నాకు కూడా ఉండే. ఎత్తి పరిస్థితులు వాళ్ళని నమ్మడానికి లేదు అని చెప్పి. కానీ సార్కు ఉండే విశ్వాసం, నేను బలంగా నమ్ముతున్నా వస్తుంది అని చెప్పి. ఇప్పుడు దాకా నువ్వు నాకు అన్ని నిర్ణయాల్లో సపోర్ట్ చేసి ఉన్నావు, దీన్ని కూడా చేయాలి అని చెప్పి. సో అదే జరిగింది. సిద్దిపేటకు కరీంనగర్ బయలుదేరితే మధ్యదారి చేయడం, ఖమ్మం పోవడం. ఖమ్మంలో మనకు కుట్ర చేసింది. బలవంతంగా మనకు దొంగ ఏదో రంగునీళ్ళు తాపించినట్టు చేసేసి కేసీఆర్ దీక్ష విరమించుండు అని చెప్పి పెద్ద ఎత్తున ప్రచారం చేసింది. ఇది మొత్తం రాష్ట్ర సచివాలయం నుంచి, ముఖ్యమంత్రి పేషి నుంచి డైరెక్షన్ చేసిన కుట్ర. అప్పటికి చాలామంది నమ్మిండ్రు, వ్యతిరేకంగా మాట్లాడడం మొదలుపెట్టిండ్రు, కేసీఆర్ తిట్టడం మొదలుపెట్టిండ్రు. కానీ నేను చివరి క్షణం వరకు కూడా నేను దాన్ని నమ్మలేదు. ఏదో పొరపాటు జరిగింది, ఎక్కడో ఏదో తప్పు జరిగింది. ఎట్టి పరిస్థితుల్లో కేసీఆర్ విరమించడం మాకు ఇద్దరికి తెలుసు, ఆయన నాకు తెలుసు. పోయేటప్పుడే అనుకునే పోయిండు, నేను మళ్ళీ తిరిగి వస్తానని అనుకోలేదు. ఉత్తనే అన్ని ఆ మాట, కేసీఆర్ చచ్చుడో తెలంగాణ వచ్చుడో అనే మాట. అయితే నా శవయాత్ర లేకపోతే జయత్రయాత్ర చేయండి అని చెప్పి పోయిందంటే ఆయన మొండిపల్లి ఏందో, ఆయన మనసు ఏందో నాకు తెలుసు. ఇది జరగలేదు, ఏదో కుట్ర జరిగింది అని నాకు మనం వస్తాం. ఇది తెలిసినాకనే హైదరాబాద్ నుంచి బయలుదేరిపోయాను. చేరుకున్నారు, నాకు మాట్లాడించింది ఏమైంది అని అడిగింది. చెప్పాను, లేదు నాకు సంబంధం లేకుండానే మీకు ప్లాన్ చేసిన పోలీసులు చేసిన దుర్మార్గం ఇది. ఆయనకు ఆరోగ్యం క్షీణించింది చెప్పి హాస్పిటల్ జైలు నుంచి తీసుకొని వచ్చి హాస్పిటల్లో కావాలని చేసిన దుర్మార్గం ఇది. సార్ ఒప్పుకోలేదు అని చెప్పినప్పుడు ఇప్పుడు ఏం చేయాలి అంటే, సార్ ఒప్పుకోవట్లేదు అంటే నేను ఇక్కడి నుంచి ప్రకటిస్తా, కేసీఆర్ దీక్ష కొనసాగుతుంది, చర్చేంత వరకు కేసీఆర్ ఎన్నికలకు రాడు, అయితే తెలంగాణ తీసుకొని వస్తాడు, లేకపోతే కేసీఆర్ శోభయాత్ర చేయించుకుంటాడు తప్ప రాడు, దీక్ష కొనసాగుతుంది అని చెప్పి నేను ప్రకటన చేసి, ప్రజల్లో ఆగ్రహం అట్లా పెరుగుతుంది. ఏం చేసైనా సరే కేసీఆర్ని కాపాడుకోవాలి అని చెప్పి తెలంగాణ ప్రజలు తెగింపుకొని సార్ ఏ పరిస్థితిలో కూడా నేను వెనక్కి రాను,
నేను చెప్పిన మాట అంతే ఉంటాను, అంతే చెప్పు. కానీ ఇంకొక టెన్షన్ మాకు ఇవాళ ఇప్పుడో సాయంత్రము కొమ్ము తీర్చలేకపోతే కాదు. ఈ పరిస్థితులలో మనం మౌనంగా ఉండడం ఇది మంచి పద్ధతి కాదు, ఇది మానవ రక్షణ కాదు. ఒక పార్లమెంటుకు శోభను ఎవరు దానిపైన ఏదో నిర్ణయం తీసుకోవాలి ప్రభుత్వం ఏంటని అని చెప్పి చెప్పడం. కేసీఆర్ గారు జేఏసీ, డాక్టర్ల జేఏసీ, హమాలీల జేఏసీ, మహిళల జేఏసీ